ఈ సమయంలో సల్మాన్ రాజు బ్రదర్ని, కరుణ సిస్టర్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. విజయ్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మీరుని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ శిలువ చాటును మరుగుపరచుకోమని ప్రార్థిస్తున్నాను. తెలిసిన తప్పిదములు, దోషములు, అతిక్రమములు క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఈ సమయంలో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, నీ చిత్తమును మా యెడల బయలుపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, సహాయం చేసి బలపరిచి నడిపించు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడతారని వాగ్దానం చేసావు తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచిన వారికి స్వస్థతనిచ్చే దేవుడు అయినావు. నమ్మితే దేవుని మహిమను చూస్తామని వాగ్దానం చేసావు తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, చక్రవర్తి సారి జ్ఞాపకం చేసుకోండి. గడిచిన దినములో కొన్ని సంవత్సరం నుండి ప్రభా శోధించబడుతుండగా, ఆటంకపరచుచుండగా మంత్రతంత్ర శక్తులు, దురాత్మ శక్తులు, దయ్యముల ప్రభావము, దుష్టుని యొక్క ప్రభావము యేసు నామమున లయమైపోవును గాక, విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను, ముట్టమని ప్రార్థిస్తున్నాను. కృప చూపి సహాయం చేయి నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పాటలు పాడుతుండగా తోడుని సహాయం చేయమని, ఆశీర్వదించమని, చక్కని స్వరముతో నేను ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో సంచరించి గొప్ప కార్యం జరిగించమని, అలాగే సల్మాన్ రాజు బ్రదర్ కాలు నొప్పి, శరీర బలహీనత, ఆటంకపరిచిన ప్రతి విధమైన అంధకారం, చీకటి క్రియల ప్రభావం విడిచిపోవును గాక. తండ్రి, నీ కాపుదల భద్రత దయచేసి మహిమ పొందమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1-2 పాటలు పాడుకొని వాక్యం చేసుకుందాం. హల్లెలూయా. వీడియో తీస్తున్నా. Praise the Lord. Hallelujah. అందరికి వచ్చిన పాట పాడదాం. హల్లెలూయా. స్తుతి మహిమ పాట పాడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎలా చప్పలు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశములోని మన్నాను దేవుని స్తుతి చెదము. ఆకాశములోని మన్నాను దేవుని స్తుతి చెదము. వదనందు మధుర జలమును పాసి ఆయనను స్తుతి చెదము. వదనందు మధుర జలమును పాసి ఆయనను స్తుతి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అలమేనములకు అధిపతియైన ఆ దేవుని స్తుతి చెదము. అలమేనములకు అధిపతియైన ఆ దేవుని స్తుతి చెదము. అలంకారములను దాటించిన ఆ యెహోవాను స్తుతి చెదము. అలంకారములను దాటించిన ఆ యెహోవాను స్తుతి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశములోని అగ్నిని పంపిన దేవుని స్తుతించుదాము. ఆకాశములోని అగ్నిని పంపిన దేవుని స్తుతించుదాము. సువర్ణల నామముతో అభిషేకించిన ఆ యెహోవాను స్తుతించుదాము. సువర్ణల నామముతో అభిషేకించిన ఆ యెహోవాను స్తుతించుదాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాఠం పాడుతున్న 91వ కీర్తన భాగం మనం పాడదాం. హల్లెలూయా. సర్వశక్తుడను
విశ్రమించువాడనయా విశ్రాంతినిచ్చువాడవు నాకు విశ్రాంతినిచ్చువాడవు విశ్రాంతినిచ్చువాడవు నాకు విశ్రాంతినిచ్చువాడవు నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా మహోన్నతుని చటునా సర్వశక్తుని నిదను మహోన్నతుని చటునా సర్వశక్తుని నిదను విశ్రమించువాడనయా విశ్రాంతినిచ్చువాడవు విశ్రమించువాడనయా విశ్రాంతినిచ్చువాడవు విశ్రాంతినిచ్చువాడవు కొండకోట నీవే యేసయ్యా కొండకోట నీవే యేసయ్యా కొండకోట నీవే యేసయ్యా కొండకోట నీవే యేసయ్యా స్తోత్రములు నీకే యేసయ్యా స్తుతి
స్తోత్రాలునికే యేసయ్యా. ప్రభువుని కొడదాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుందా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన భాగంలో ఒక మాట చూద్దాం. 100వ చాప్టర్, 100వ చాప్టర్ కీర్తనలు 100 మొదటి నుంచి మనం చూసినట్లయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కీర్తనకారుడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఏమని మహిమపరుస్తున్నాడు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని ఏం చేయాలంట? ధ్వని చేయాలి. సప్పుడు కాకుండా సైలెన్స్ కొంటూ దేవుని సన్నిధిలో అది ఇష్టం లేదు దేవునికి.
హల్లెలూయా. మనం దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన నామమును ఘనపరచడానికి, మహిమపరచడానికి వచ్చాం. స్తుతించి, ఆరాధించి, పాడి, కొనియాడడానికి ఆయన సన్నిధికి వచ్చాం. మనం ఆత్మతో, సత్యముతో ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాం. కనుక మనము ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి అంటే మనము ఆనందముతో, సంతోషముతో, ఉత్సాహముతో ఆయన సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. దేవునికి మన మన ప్రాణాత్మ శరీరముతో, ఈ దేహముతో దేవుని ఏం చేయాలంట? మహిమపరచబడాలి. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి, ధ్వని చేయాలి. దేవునికి స్వరం ఇచ్చాడు. ఆ స్వరముతో, నీకొచ్చిన కీర్తనతో, నీకొచ్చినటువంటి జ్ఞానముతో, వివేచనతో దేవుని మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు మనం ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు సంతోషంగా దేవుని సేవించాలంటే, ఎందుకు సేవించాలి? ఎందుకు ఆయనకు ధ్వని చేయాలి? ఎందుకు ఆయన సన్నిధికి రావాలి అంటే, ఎందుకు రావాలి ఆయన సన్నిధికి? మనం ఇప్పుడు ఎందుకు వచ్చాం? మనం దేనికోసం వచ్చాం? ఎందుకు ఆయన సన్నిధికి రావాలి? ఆయన ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి ఎందుకు పిలుస్తున్నాడంటే, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలమై ఉన్నాం కనుక ఆయనను స్తుతించాలి. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు కన్నులు నిన్ను చూసి ఉన్నాడు. ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నామమును వలన నువ్వు పుట్టినవాడవు, ఆయన బీజము వలన పుట్టినవాడు, ఆయన నామమున పుట్టినవాడు గనుక దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. గనుక ఏర్పరచుకున్న నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించి మనం ఏం చేయాలంట? ఉత్సాహ ధ్వని చేయాలి, ధ్వని చేయాలి. ఆయన సన్నిధిలో సంతోషంతో ఆయన సన్నిధికి రావాలి. యెహోవాను సేవించాలి, యెహోవాను ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు ఆయన సన్నిధికి వచ్చి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, మనం ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం కనుక అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కృతజ్ఞత భావముతో దేవుడు గడిచిన దినములో, గడిచిన సంవత్సరములన్నిటిలో దేవుడు చేసిన మేలులకి, దేవుడు చేసిన ఉపకారములకి మనం ఏమి రుణం తీర్చుకోలేం గనక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే ఎంతో గొప్ప ధన్యత. కృతజ్ఞత కలిగిన భావముతో దేవుడు చేసిన ప్రతి మేలుకు మనం థాంక్స్ చెల్లిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ మనం ఆయన గుమ్మములో ప్రవేశించి ఆరాధించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ సమయంలో కీర్తనలు పాడుచు ఆవరణంలో ప్రవేశించుడి. కీర్తనలు అంటే దేవునికి ఎంతో ఇష్టం. స్తుతి, ఆరాధన అంటే ఎంతో ఇష్టం. దేవదూతలు గాన ప్రతిగానములు చేర్చుండగా భూమికి పునాదులు వేసి ఉన్నాడు. ఈరోజు మనకు పునాది నిలబడాలంటే మన ఆత్మీయ జీవితము, మన రక్షణ అనే పునాది, మన విశ్వాసం అనే పునాది, ప్రార్థన అనే పునాది బండ మీద కట్టబడినటువంటి సంఘంలో మనం ఉన్నట్లయితే మన పునాది గట్టిగా ఉండాలంటే స్తుతుల ద్వారానే. ఆమేన్. స్తుతుల ద్వారా నువ్వు నిలబడతావు. స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యము ధ్యానించాలి. వాక్యము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. వాక్యమే దేవుడు, వాక్యమే జీవం, వాక్యమే వెలుగు, వాక్యమే యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ఆయన శ్రమ పడినటువంటి దేవుడు, నీ కొరకే ఆయన పరలోకము నుండి లోకానికి దిగి వచ్చి
నువ్వు పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎవరు కూడా నీ శిక్ష, నీ దోషము, నీ పాపము ఎవరి మీద ఎవరు మోసుకోలేరు, ఎవరు భారం భరించలేరు. కానీ ఆయన నిన్ను పుట్టించాడు కనుక, ఆయన నిన్ను పుట్టించి పెంచి గొప్పవాడిగా చేశాడు కనుక, ఆయన జీవాత్మ, ఆయన ఆత్మ మనలో ఉంది కనుక ఆ నశించిపోకుండా ఉండడానికి, ఆ జీవాత్మను కాపాడడానికి యేసు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి ఈరోజు నిన్ను నన్ను రక్షించాడనే సంగతి మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చక్రవర్తి సారిని, వారి కుమారుని, వారి కుటుంబం కోసం దేవుడి లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని మనం మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చుకునే దేవుడే ఉన్నాడు. అందుకే మనం మొట్టమొదటిగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తన పాపములను ఒప్పుకోవాలి, తన దోషములను ఒప్పుకోవాలి, తన అతిక్రమములను ఒప్పుకోవాలి. నువ్వెంత భక్తుడవైనా, ఎంత ఈ లోకంలో నువ్వు నీతిమంతుడవైనా, ఎంత నువ్వు విశ్వాసంతో బ్రతికినా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత ప్రవచించినా, మొట్టమొదటిగా మనం మానవ లోకంలో, ఈ లోకంలో ఒక మానవుడిగా ఉన్నాం కనుక మనం చేసే తప్పిదాలు మనకు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయి. నడక ద్వారా, పడక ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా మనం ఎక్కడో తప్పిపోతున్నాం కనుక ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఒప్పుకొని తీరాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పాట రాశాను మొన్న ఒక రోజు. పోతూ ఉన్నాను ఆటోలో నడుపుతూ ఈ పాట దేవుడు నోటికి ఇచ్చాడు. స్తోత్రం దాకా పాట పాడాను కదా. నశించు వారికి నీ సిలువా వేరేతనముగనున్నది, నశించు వారికి నీ సిలువా వేరేతనముగనున్నది. చప్పలు పడతాయి.
దేవుడు మన పాపములను ప్రాయశ్చిత్తం అతిక్రమమునకు పరిహారము చెల్లించినటువంటి దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు మన దోషములను క్షమించే దేవుడు, మన సంకటములను కుదటపరిచేటువంటి దేవుడు. ఇక్కడ చూసినట్లయితే చక్రవర్తి సారు సంకటపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, భారము మోస్తున్నాడు, కానీ వాటికి పరిష్కారం కుదరట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు సిస్టర్ యొక్క బాధ, అటు కుమారుల యొక్క బాధ, డ్యూటీకి వెళ్ళాలి, రాకపోకల డ్యూటీ చేసుకోవాలి, డ్యూటీకి పోయిన నెమ్మది లేదు, ఇంట్లో ఉన్న నెమ్మది లేదు, బయటికి వెళ్ళిన నెమ్మది లేదు. హల్లెలూయా. ఈ నెమ్మది లేని జీవితంలో మనం ఉంటున్నాం కనుక దేవుడు అంటున్నాడు, నీకు నెమ్మదిని కలగజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఎందుకంటే నువ్వు ఏ ప్రయాసపడుతున్నావు అది నీకు తెలుసు. కుమారులకు తెలీదు ఆ భారము, భార్య కూడా అర్థం కాని స్థితి. కనుక ప్రయాసపడుతున్నాం, రోగము ద్వారా, బలహీనతల ద్వారా, ఒకటి వద్ద ఒకటి సమస్యతో మనము బాధపడుతుంటే దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుడు చూసి ఊరుకునే దేవుడు కాదు. ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రేమించే దేవుడు, శిక్షించే దేవుడు, గద్దించే దేవుడు. అదే స్థితిలో నువ్వు పడిపోయిన నిన్ను లేవనెత్తి నడిపించగలిగిన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి శిక్షిస్తే పూర్తిగా శిక్షించాడు, కానీ ఆ గుర్తు చేసుకునేటట్లుగా పరీక్ష వస్తుంది, శోధన వస్తుంది. ఆ శోధనలో అలాగే పడి కురిగిపోయి బాధపడట దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. హల్లెలూయా. నీ శ్రమ, నీ బాధ అంతా కూడా ఆయన సిలువలో మోసుకొని పోయి కలువరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. మన శిక్ష, మన దోషములు ఆయన మీద వేసుకున్న దేవుడు. తన కుమారుడు, తన పిల్లలు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన బిడ్డలమైనందుకు దేవుడు శిక్షించలేదు, కానీ అపవాది సాతానుడు శోధించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఆ శోధన ఎందుకంటే నువ్వు బాగుపడట, నువ్వు ఆశీర్వించబడట, నీ పిల్లలు మంచిగా ఎదుగుట సాతానుకు ఇష్టం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శోధన నుండి, ఆ బాధ నుండి విడుదల ఎప్పుడో పొందాలి, కానీ ప్రార్థన లేని జీవితం, ప్రార్థన లేకపోవటం వలన, సరైనటువంటి రీతిలో ప్రార్థన లేకపోవటం వలన, ప్రోత్సాహం లేకపోవటం వలన, ఆదరణ లేకపోవటం వలన ఆ శోధన జయించలేకపోయినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మనలను పుట్టించాడు, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మనదే. ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా మనం ఈరోజు బ్రతికినందుకే, సజీవ లెక్కలో ఉన్నందుకే మనం దేవునికి ధ్యానం చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుందంటే, నమ్ముట నీవంతైతే నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యం. దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక రక్తస్రావం గల స్త్రీ, వెలువైబడినటువంటి స్త్రీ,
కుటుంబంలో భర్తకు తెలియకుండా కొన్ని సంవత్సరాలు తిప్పలబడింది. రక్తస్రావ రోగం ఉంటే ఆ దినాల్లో రక్తస్రావం గల స్త్రీలు ఊరు వెలుపల కొన్ని గదులు ఉంటాయి, కొన్ని రూములు ఉంటాయి, ఊరు వెలుపల సత్రాలు ఉంటాయి. ఆ సత్రాలలోకి వెలివేసేవారు అంటరానితనంగా ఉన్నట్టు. అటువంటి రక్తస్రావం గల స్త్రీని వెలివేసినటువంటి జీవితం. ఆ సత్రంలో ఆమె కూర్చున్నప్పుడు సాధులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు, ఈరోజు యేసు ప్రభు ఈ గ్రామానికి వస్తాడు అని. యేసు ప్రభు వస్తున్నట్టు ఆయన చూడాలని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఈ రక్తస్రావం గల స్త్రీ ఒక మూల కూర్చొని విన్నది. ఏమిన్నది? యేసు క్రీస్తు ప్రభు వస్తాడంట, దయ్యాలను నిలబడతాడంట, రోగాలను వెలువడతాడంట, అనేకులను బాగు చేస్తున్నాడంట, జనసమూహం అంతా ఆయనను వెంబడిస్తుందంట అని చెప్పేసి మనం కూడా చూద్దాం ఆయన ఎలా ఉన్నాడో, ఆయన స్థితి ఏందో, ఆయన ఎలా ఉంటాడో చూద్దామని, ఆయన చేసే క్రియలు చూద్దామని అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటే రక్తస్రావం గల స్త్రీ విన్నది. ఏమిన్నది? యేసు ప్రభు బాగు చేస్తాడంట, అయితే నేను కూడా వెళ్ళాలనుకున్నది, నేను కూడా వెళ్ళాలి అనుకున్నది. అయితే జన సమూహంలో ఈ రక్తస్రావం గల స్త్రీ కనబడితే కొట్టి చంపేస్తారు, రానియరు, త్రోసిపుచ్చుతారు, పనికి నువ్వు బయటికి వెళ్ళు, రావద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తారు, తోసివేస్తారని చెప్పేసి అనుకున్నది. కానీ నన్ను త్రోసివేసినా పర్వాలేదు, నన్ను కొట్టి త్రోసివేసి పక్కకు తోసేసినా పర్వాలేదు, కానీ నేను యేసు ప్రభు నన్ను ముట్టినా ముట్టకపోయినా పర్వాలేదు, నేను యేసు ప్రభు వస్త్రపు చెంగును, ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నేను బాగుపడతాను, ఎలాగైనా సరే నేను ఆయనను తాకాలి, ఎలాగైనా సరే ఆయన వస్త్రాన్ని నేను ముట్టాలి, ఎలాగైనా సరే నేను యేసు ప్రభువును కలవాలి అని నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. యేసు ప్రభు నన్ను ముట్టకపోయినా పర్వాలేదు, యేసు ప్రభు నన్ను తాకకపోయినా పర్వాలేదు, నేను ఆయన వస్త్రపు చెంగును ఒక్కసారి తాకితే చాలు నేను బాగుపడిపోతున్నాను. అందుకే సమూహం మధ్యలో వెనుక సైడ్ వెళ్ళి యేసు ప్రభు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వస్త్రాన్ని తాకింది. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగును తాకగానే యేసు క్రీస్తు ప్రభులో ఉన్న మహిమ ప్రభావము, మొత్తం ఆయన మహిమంతా ఆమెలోకి వెళ్ళిపోయింది. ముంగట ఉన్న వాళ్ళు వచ్చినటువంటి వారందరికీ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిలోకి ఆయన మహిమ వెళ్ళలేదు, ఎవరిలోకి ఆయన ప్రభావం వెళ్ళలేదు, ఆయనను విడిచి వెళ్ళలేదు. అంతమంది వచ్చారు, అంతమందిని ఆయన ముట్టి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎవరిలో కూడా ఆయన మహిమ ప్రవేశము కలగలేదు. ఈమె తాకిన వెంటనే యేసు ప్రభువుల మహిమంతా కూడా ఆమెలోకి వెళ్ళిపోవడము చూశాడు. ఎవరు నన్ను తాకిందంటే ఇంతమందిలో ఎవరని చెప్పగలం ప్రభువా? నిన్ను తాకింది ఎవరని చెప్పగలుగుతాం? ఎవరు లేదు, ఎవరు నన్ను తాకింది, ప్రత్యేకంగా నన్ను తాకారు అన్నాడు. ఏమన్నాడు? ఇంతమందిలో ఒక్కరు నన్ను ప్రత్యేకముగా నన్ను తాకారు. ఎవరు అని అడిగితే ఆమె భయపడుతూ వణుకుంటూ వచ్చి యేసు ప్రభు ఎదుట, నేనయ్యా తాకింది, నా బాధ ఇది, నా పరిస్థితి ఇది, వెలివేయబడిన స్థితి నాది, రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను, బహు తిప్పలు పడుతున్నాను, ఈ బాధలో ఉన్నానని నా భర్త, నా కుటుంబం వెలివేశారయ్యా, నా పరిస్థితి ఇది అని చెప్పి, నువ్వు నన్ను తాకకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను ముట్టకపోయినా పర్వాలేదు, నీ వస్త్రాన్ని తాకితే నేను బాగుపడతాను అనుకొని నీ దగ్గరికి వచ్చానయ్య అంటే అప్పుడు అన్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థత ఇచ్చింది, స్వస్థత కలుగుతుంది అని చెప్పాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసము నిన్ను ఆశీర్వాదము కలుగజేస్తుంది, నీ విశ్వాసమే నీ ప్రార్థనకు జవాబిస్తుంది, నీ విశ్వాసమే నీకున్న ప్రతి బలహీనత నుండి విడుదల కలుగజేస్తాడు, నీ విశ్వాసమే దురాత్మ కట్ల నుండి దేవుడు తెంచేస్తాడు, నీ విశ్వాసమే మంత్రశక్తుల ప్రభావం నుండి విడుదల చేస్తాడు, నీ విశ్వాసమే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
హల్లెలూయా. ప్రభువా, ఈరోజు ఆ క్షణము మహిమ వెలుగు వెళ్ళగానే రక్తధారలు ఆగిపోయాయి. ఆమేన్. దేవుని మహిమ ఎంత చల్లగా మంచులాగా పరిశుద్ధాత్ముడు నిన్ను తాకితే చాలు, నీ శరీరం అంతా పులకరించిపోయి ప్రతి బలహీనత, ప్రతి అవయవము దేవుడు నూతన పరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు నేను ప్రయాణం చేసేటప్పుడు 8 గంటలు 9 గంటలు ప్రయాణం ఉంటుంది కనుక ఆ ప్రయాణంలో బలహీనతలు వస్తుంటాయి, నడవలేని స్థితి ఉంటుంది, కురిగిపోతాం, అలసిపోతాం. కానీ ప్రభువా, ఇలా చేపెట్టుకొని నీ నామమున ఇదిగో నాలో ఉన్న ప్రతి బలహీనత, అవయవములన్నీ కూడా నూతన పరచు ప్రభు అని అడుగుతాను. అలసట అవుతుంది, బలహీనతలు పోతాయి, హాయిగా నిద్రపోతాను. ఎంత ప్రయాణం చేసినా కూడా నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. అది విశ్వాసం. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసము ద్వారా చక్రవర్తి సారిని, కుమారులను, తర్వాత భార్యను, మిసెస్ని దేవుడు ఆశీర్వదించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామమున మాట ద్వారా స్వస్థత కలుగుతుంది. యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య ఉమ్మిలో శక్తి ఉంది, యేసయ్య వస్త్రము చెంగులో శక్తి ఉంది. అది మనం అనుభవించలేకపోతున్నాం. ప్రార్థనకు వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ దేవుని మీద మనస్సు ఆనుకుంటలేదు. హల్లెలూయా. దేవుని నువ్వు ఆనుకుంటే, దేవుని విశ్వాసం ఉంచితే నీ వ్యక్తిగత ప్రార్థన జీవితమే నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, వారు వరాలు పొందుకుంటారు, కృప ఉంటుంది, వారు ప్రార్థన చేసేంత వరకే బాగుంటుంది. కానీ తర్వాత నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనున్న మహిమ ప్రభావము, దేవుని యొక్క శక్తి నీళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థన జీవితం కావాలి. ఆమేన్. వ్యక్తిగత ప్రార్థన. దేవుడు అంటాడు, ఇలాంటి దయ్యములను, ఇలాంటి దయ్యాలు, రోగాలు వెళ్ళిపోవాలంటే ఒక ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని ద్వారా అవి వదిలిపోవు అని శిష్యులకు చెప్పాడు. శిష్యులతో అన్నాడు, ప్రభువా, మేము ఆ దయ్యములను వెలగొట్టలేకపోతే కారణం ఏంటి? నీ నామములో ప్రార్థించాం కదా, ఆ దురాత్మలు వెళ్ళిపోవట్లేదు ప్రభువా అని అడిగితే ఏమన్నాడు? ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని ద్వారా ఈ దయ్యములు వదిలిపోవట అసాధ్యము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తాం, ఈరోజు విడుదలనిస్తాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యం చదవాలి, వాక్యంతో పాటు ప్రార్థన చేయాలి. అది 2 నిమిషాలు, 10 నిమిషాలు, ½ అవర్ ప్రార్థన, గంట ప్రార్థన కాదు. నువ్వు పొందుతున్న, నీ పడిన శ్రమల నుండి విడుదల పొందాలంటే కొద్దిగా మనం పోరాటం చేయాలి, గోసాడాలి. ఎందుకంటే మనల్ని విడిపించేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. ఉన్నారా? ఏమ్మా, సహాయం చేసే వాళ్ళు ఉన్నారా? ఆదుకునే వాళ్ళు ఉన్నారా? అందరూ వచ్చి చూసేవాళ్ళే కానీ, దిగజారిపోతుంటే చూసి అయ్యో అనేవాళ్ళే కానీ ఎవరు కూడా చేయి పట్టుకుని నడిపించే వాళ్ళు ఉండరు. ఎవరు కానీ నిలబడే వాళ్ళు ఉండరు. నిలబడతారమ్మా. చక్రవర్తి సార్ బాగున్నాడు అనుకో, అందరూ వస్తారు. బాలేదని తెలిసిందనుకో, ఎవరు కూడా దరికిరా. జాబ్ చేస్తున్నాడే కానీ, ఉద్యోగం చేస్తున్నాడు కానీ, ఏముంది అన్ని పోగొట్టుకున్నాడని చెప్పేసి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే, తెలిసిన వాళ్ళే ఏం చేస్తారు? రివర్స్గా మాట్లాడుకుంటారు. కానీ మనసును నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు సేవ చేస్తానని తీర్మానం చేసుకున్నావు, కానీ అది దేవుని ఉగ్రత కాదు, దేవుని కోపం కాదు, దేవుని చిత్తమై ఉండాలి. హల్లెలూయా. చాలామంది దేవుని సేవకని ఒప్పుకుంటాం, అది మనం ఒప్పుకుంటే కుదరదు. అది దేవుని పిలుపై ఉండాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తమై ఉండాలి. నేను సేవకి ఎలా వచ్చానంటే 10th క్లాస్ వరకు చదివాను, ఇంటర్మీడియట్లో అడుగు పెట్టాను, తర్వాత
బంగారు నిధుల కోసం వెళ్ళాను ఆశపడి, మంత్రగాలు మళ్ళీ తిరిగిన తర్వాత ఆ శక్తులు ఆ బంగారు తీసిన తర్వాత ఆ దురాత్మలు ఒక్కొక్కరిని పట్టుకొని చంపడం ప్రారంభించాయి. పోతూ బండి మీద నుండి సుడిగాల్లో వచ్చేసి కింద పడిపోయి రక్తంగా చచ్చిపోయిన మంత్రగాడు. వాడు చనిపోయిన తర్వాత ఇంకొకడు చనిపోవడం ప్రారంభించాడు. మూడో వ్యక్తి నేను కళ్ళ గద్దలు కట్టుకొని కారు నడపాలి. నంద్యాలలో 91లో కారు నడపాలి, కళ్ళ గద్దలు కట్టుకొని సీ వచ్చాడు, అందరూ వచ్చాడు ఆ ప్రోగ్రానికి వెళ్తున్నాను, సిద్ధపడ్డాను. 10 కిలోమీటర్లు పోయిన తర్వాత సుడిగాల్లో వచ్చింది, మధ్య తప్పాను. ఆ స్కూటర్ తీసుకుపోయి కరెంటు పోల్ గుద్ది అక్కడే పడిపోయాను. చనిపోయే స్థితి, ముక్కు కట్ అయిపోయింది, కిడ్నీలు వాపు వచ్చేసి ఇక నేను చనిపోయాను, కదలికలు లేవు. నాతో పాటు పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ముఖం పగిలిపోయింది ఆయనకి. నన్ను తెల్లగుడ్డ కప్పి పక్కకు దోసేశారు. మా బంధువులు వచ్చి నా మీద పడి ఏడుస్తున్నారు. పాస్టమ్మ ఏడుస్తుంది, అయ్యో అని ఏడుస్తుంటే ఒక నర్సు వచ్చి ప్రార్థన చేసింది, భాషలతో ప్రార్థన చేసింది. ఎందుకు ఏడుస్తున్నారు, మీరు దేవుని బిడ్డలా, చర్చికి వెళ్తారా అని చెప్పేసి ఆమె వచ్చి మీరు జరగండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ స్తోత్రం 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 అని చెబుతూ దేవుని నామములో ఆమె కుమారుని ముట్టు ప్రభువా, ఈ ఆత్మను తిరిగి నువ్వు రప్పించమని, యేసు నామములో ఈ ఆత్మ జీవాత్మ తిరిగి వచ్చునుగా కానీ, ఈ కుమారులో ఉన్న ఆత్మ వెళ్ళిపోకుండా తిరిగి వచ్చునుగా కానీ ఆమె భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ నేను వింటున్నాను. వింటూ ఉంటే నాకు దర్శనము దేవుడు చూపించాడు. నన్ను పట్టుకొని ఆ మంత్రశక్తులు, ఆ దురాత్మ శక్తులన్నీ నన్ను పట్టుకొని ఈడ్చుకొని పోతూ ఉంటే నేను మొండికేసాను, నేను వాటితో పోరాటం చేస్తున్నాను. ఈమె భాషలతో మాట్లాడుచుండగా భాషలతో మాట్లాడుతుంది. ఆ భాషలు నేను వింటున్నాను. ఆ మధ్యలోనే వెలుగు దిగి వచ్చింది, ఆ శక్తులు విడిచిపెట్టిపోయాయి. అప్పుడే నాకు కదలికలు రావడం మొదలుపెట్టింది. ఆ కదలికలు రాగానే నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో దేవుడు ఆ ప్రార్థన ద్వారా, ఆ సిస్టర్ ద్వారా నన్ను బ్రతికించాడు దేవుడు. హల్లెలూయా. అదే బెడ్లో నేను తీర్మానం చేసుకున్నాను, బ్రతికింటే నీ సేవ చేస్తాను ప్రభువా. నన్ను ఏ శక్తులైతే ఈడ్చుకొని పోయాయో, ఏ శక్తులకైతే పోరాటం చేశానో వాటిపైన నువ్వు నాకు అధికారం ఇవ్వమని అడిగాను. అడిగి ఉపవాసాల నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలు సేవ చేయకుండా వెళ్ళిపోయాను. అయినా శ్రమ వచ్చింది. ఒకటి ఒక బాధ ఒకటి. వీడు ఇలాగే తిరుగుతాడు, ఇక పని పాటలు అక్కడ తిరుగుతాడు, పెళ్లి చేసి. ఇది ఒక సమస్య. ఈ సమస్యలో నేను ఏం చేయాలి, ఏ పని చేయలేదు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక పాస్టర్ని నా దగ్గరికి పంపించాడు. సిఐడి ఆఫీసర్గా జాబ్ చేస్తూ సాయంకాలం పూట సువార్త ప్రకటిస్తూ సేవ చేసేవాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, అందరూ పాటలు పాడుతుంటే ఆయన వచ్చాడు, మోకరించాడు. ఆ వచ్చిన గుంపుల దయ్యాలు, 2 పట్టినోళ్ళు చిన్నగా బయటికి తప్పించుకొని పారిపోతూనే ఉన్నారు. యేసు ప్రభులో ఇంత శక్తి ఉందనుకున్నాను. హల్లెలూయా. ఆ రోజు చూశాను, ఆయన గమ్మునున్నాడు, మౌనంగా ఉన్నాడు, కూర్చున్నగానే దయ్యానికి వణుకు పుట్టింది. ఒక వెలేసిపోయింది, ఇంకొక తనకలాడుతుంది, ఎప్పుడెప్పుడు పోవాలని. చిన్నగా బయటికి వెళ్ళింది, ఇంకా పరిగెత్తుడు. ఆ ఊరు దాటిపోయి పొలాల్లో పడింది, పోయి క్షణములో. ఆమె మడితే 2 పురుషులు 4 పురుషులు పరిగెత్తలేకపోయారు. గాలిమైనట్టే అటు తిరిగి ఒక చిన్న గల్లి ఉంటే ఆ గల్లిలో పరిగెత్తుకుంటూ పోయింది. కుక్కలు వెనుక ముడత పడ్డాయి, కానీ కుక్కలు కూడా ఆమె ముడత ఉరకలేకపోయింది. 2 మనుషులు అక్కడిద్దరు ఇక్కడిద్దరు ఎదురుపడి ఆ దురాత్మను పట్టుకొని తీసుకొచ్చి అక్కడ వరేస్తే కేకలేసుకుంటూ పారిపోవడం చూశాను. యేసు నామములో శక్తి ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది, యేసు నామములో అభిషేకం ఉంది, యేసుక్రీస్తు నామములో సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆ ప్రభావ మహిమ మనకిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే నమ్మితే నువ్వు ఆ మహిమను పొందుకుంటావు, నువ్వు నమ్మితే ఆ కృపను పొందుకుంటావు, నువ్వు నమ్మి విశ్వసిస్తే దేవుని యొక్క అభిషేకాన్ని మీదకి వస్తుంది. దేవుడే నిన్ను ఆదుకుంటాడు, ఈ లోకములు ఎవరు ఆదుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకపు జ్ఞానం వేరు, దేవుని యొక్క జ్ఞానము వేరు. ఈ లోకములో ఉన్న శక్తులు వేరు, దేవుని యొక్క శక్తి వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త లాస్ట్ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చదువుతారు మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్మువానికి, నువ్వేదైతే నమ్ముతున్నావో, ఈరోజు నేను చెప్తున్నాను, నిన్న మన దగ్గర సేవ చేసేటువంటి పాస్టర్ ఉన్నాడు శాంతరాజు భార్యకి కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంది. ప్రార్థన చేశాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను చెప్పాను, నువ్వు నమ్ము, విశ్వసించు, ప్రార్థిస్తాను, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని ఒకసారి పరీక్షించుకో శాంతరాజు అని చెప్పాడు. ఒకసారి పోయారు, ఆమెకు రక్తం తక్కువ ఉందని ఇంటికి పంపించేశారు. చిన్న గడ్డలాగా పేగు పుండు వచ్చిందని చెప్పేసి ఆమెకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు ఆపరేషన్ చేయాలని ఒకరోజు అక్కడే ఉంచుకున్నారు. టెస్ట్ చేస్తే ఆమెలో రక్తం లేదు, తక్కువ ఉన్నాయి. రక్తం తక్కువ ఉంది, తర్వాత తీసుకురాపని చెప్పి పంపించేశారు. మళ్ళీ ఒక 10-15 రోజులకి ప్రార్థన చేసి హాస్పిటల్కి పంపించేశారు. నేను హైదరాబాద్ నుంచి ఆటోలో వచ్చి హాస్పిటల్లో వాళ్ళు ఉన్న కాడికి వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు కూడా ఆపరేషన్ చేయాలి, మళ్ళీ ఇంటికి పంపించారు. మూడోసారి వాళ్ళే లేదు హాస్పిటల్కి చెక్ చేయించుకోవడానికి. ఆ కడుపు నొప్పి చిన్నగా వస్తుందని వెళ్ళిన తర్వాత ఎక్స్రే తీసేసరికి ఆపరేషన్ చేస్తామమ్మా రక్తం వచ్చిందని. ఆపరేషన్ చేయడానికి ఎక్స్రే తీస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఏమొచ్చింది? నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇది కరెక్టే కాదని చెప్పేసి, అట్లా కాదు, మొన్నటిదానికి ఇలా ఉండి ఆపరేషన్ చేయడానికి సిద్ధం చేశాం కదా, మళ్ళీ ఎక్స్రే తీయమని చెప్పారు. రెండోసారి ఎక్స్రే తీస్తే మళ్ళీ నార్మల్ వచ్చింది. నార్మల్ వస్తే నేను అప్పుడే అనుకోకుండా ఫోన్ చేశాను, ఏం చేస్తున్నా శాంతరాజు ఎక్కడున్నావు అంటే, లేదే నేను ఎక్స్రా తీసే దగ్గర ఉన్నాను, ఆపరేషన్ చేయమంటే నార్మల్ వచ్చిందయ్యా, నేను అవుతున్నా. మళ్ళీ తీస్తున్నారు డౌట్ వచ్చి అని చెప్పేసి మళ్ళీ తీస్తే మళ్ళీ నార్మల్ వచ్చింది. నీకేమి లేదని చెప్పేసి 2 టాబ్లెట్ రాసి ఇంటికి పంపించేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే. దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోవాలని విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా అభిషేకం నీకు ఇస్తాడు. నా యందు మీరు, నేను మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడే ఉన్నాడు. నాకేది ఇష్టం అంటే దయ్యాలను వెలగొట్టడం ఇష్టం. అది చూశాను ఫస్ట్ సీన్. మా ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ సేవకుడు వచ్చి ఒక కూర్చొని ఏమనలేదు, కదలలేదు, మెదలేదు, స్తోత్రం చెప్పుకుంటున్నాడు, పాటలు పాడుతున్నారు. దయ్యాలు తనకంతా అవే వణుక్కుంటూ లేచి పరిగెత్తుతుంటే ఇది ఎక్కడిది, ఇంత శక్తి ఎక్కడిది ప్రభా, ఇంత మహిమ ఎక్కడిదని ఆలోచిస్తే యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. హల్లెలూయా. ఆ శక్తి ఈనాడు పాస్టర్లు పొందలేకపోతున్నారు, ఈనాడు విశ్వాసులు పొందలేకపోతున్నారు. ఎందుకంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి,
దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆరాధనలో పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. ఆరాధనలో పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు. ఆరాధనలో పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చి ఆయన శక్తిని పొందుకునేటట్లు చేస్తాడు. ఆరాధించటం చేతగా, ప్రార్థించటం చేతగా, వాక్యం చదివి దాన్ని ధ్యానించుకోవడం చేతగా. ఒక చదువుతాం, ప్రార్థన చేస్తాం, పోతాం. అలా దేవునితో గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నేను రాత్రి అంతా ప్రార్థన చేసి పగులు రైల్వేలో వాక్యం చెప్పని పోతే హాఫ్ అన్ అవర్లో టైం ఇస్తే హాఫ్ అన్ అవర్లో వాక్యం చెప్పాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి. అయ్యా నాకు బాగాలేదని ప్రార్థన చేస్తే కింద పడి దొల్లాడతారు. ప్రార్థన చేస్తే నిలవలేదు. మాస్టర్ గారు మీరు వద్దండి, హాఫ్ అన్ అవర్లో మేము పడి దొల్లాడుతుంటే మేము వెళ్ళిపోతాం, మళ్ళీ డ్యూటీలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ ప్రోగ్రానికి మధ్యాహ్నం ప్రార్థనకు నన్ను వద్దని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన చేయనొస్తే వాళ్ళు పడిపోతుంటే పడిపోయి వాళ్ళు వేసి దులుపుకొని వెళ్ళిపోతారు కల్లా ఎంత టైం అవుతుంది. అందరు డ్యూటీలు జాయిన్ అయ్యారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళు వెనకసారి పోతే ఇంతసేపు అమ్మా అన్నం తినేదని అని అడుస్తారని పాస్టర్ గారు దయచేసి మీరేమనుకోవద్దు, మీరు ప్రార్థన చేస్తే మాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వద్దనేసరికి నేను ఆ రైల్వేల ఆఫీసుల మధ్యకి వెళ్ళడమే బంద్ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను సేవకులు చెప్తున్నాను, సేవ చేయడానికి సిద్ధపడ్డాడు కనుక చక్రవర్తి సారు, మన రవి సార్ కూడా ఇప్పుడే నీకు దేవుని మహిమ ప్రభావాన్ని పొందగలుగుతాం. హల్లెలూయా. అది పొందుకొని మనం బయటికి వెళ్తే ఎంత దూరం నుంచి అయినా సరే ఆత్మల కొండ మీదకి వస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి నీలో ఉంది, దేవుని యొక్క ప్రభావం నీలో ఉంది. అది నువ్వు పొందుకోవాలి. అంటే విశ్వాసం. నమ్మితే నమ్ము ప్రతి వానికి సమస్తం సాధ్యమే. చదవ వాక్యం 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము రాకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.